వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వీరికైతే చూసుకున్నట్లయితే 4,010 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 6,010 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు 11 కేటగిరీ కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మొదటిగా ఇటువంటి కేటగిరీ కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయనున్నారో మీరు ఇక్కడ గమనించినట్లయితే బీడీ కార్మికులు, గీత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, అదేవిధంగా వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మొదటిగా ఈ కొత్త పెన్షన్లను అయితే ఇటువంటి జిల్లాలలో ఇటువంటి కేటగిరీకి సంబంధించిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారంట. ఇక అంతేకాకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిజమైన అర్హతలు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా ఇక్కడ తెలుస్తుంది. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి జూలై నెల పెన్షన్ డబ్బులు కూడా మనకి నెలలోనైతే పంపిణీ చేయనున్నారు. ఆగస్టు నెల చివరి వారం నుంచి ఆ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయనున్నారు. ఇక ఏ డేట్ నుంచి మొదటగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారో తెలుసుకుందాము. అంతేకాకుండా జూన్ నెల పెన్షన్లను పంపిణీ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఆ జూన్ నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఖాతాలలో జమ కాలేదో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ జూన్ నెల పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, జూన్ నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నప్పుడు మీకు జూన్ నెల పెన్షన్ డబ్బులు కూడా కలుపుకొని పంపిణీ చేస్తారా చెయ్యరా అన్నది మీకు ఈ వీడియోలో అయితే తెలుపుతాను. అంతేకాకుండా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆ కీలకమైన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల పైన భారీ అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది. అవేంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే మీకు ఈ సమాచారం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని కోరుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైన లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే మనకి జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక జూలై నెల పెన్షన్ డబ్బులు వచ్చేసి ఈ ఆగస్టు నెల 30వ తారీఖు లేదంటే 29వ తారీఖు లేదంటే సెప్టెంబర్ నెల 1 నుంచి 2వ తారీఖు నుంచి ఈ జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక ప్రభుత్వ ట్రెజరీల నుంచి పెన్షన్ లబ్ధిదారుల ట్రెజరీలో ఈ డబ్బులు వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఒక రోజు నుంచి 2 రోజుల సమయం అనేది పట్టొచ్చు. ఇక ఎవరు బ్యాంక్ ఖాతాకి పోయిన నెలలో చేసినట్టు మనకి బ్యాంక్ అకౌంట్ అనేది నిల్లులో ఉంచడం కానీ, ఈకేవైసీ ఎన్పిసి అప్డేట్స్ అనేది చేయించుకోలేకపోవడం కానీ ఉంటే ఖచ్చితంగా ఈ డేట్స్ రాకముందే మీరైతే ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి. ఇవి కరెక్ట్గా చేయించుకొని ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ నెల చివరి వారం నుంచి కట్ అయినటువంటి జూన్ నెల పెన్షన్లు ఇప్పుడు వస్తున్నటువంటి జూలై నెల పెన్షన్ డబ్బులు జమ అవుతాయి, లేకపోతే జమ కావు. ఇక ఇది ఇలా ఉండగా మనకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో 2,500 రూపాయలు, అదేవిధంగా కొత్త పెన్షన్ డబ్బుల పథకం కింద 4,010 రూపాయలు, 6,010 రూపాయల పెన్షన్ డబ్బులు వచ్చేసి ఈ సెప్టెంబర్ నెల చివరి వారం వినాయక చవితి కానుకగా లేదంటే దసరా కానుకగా జమ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అనేవి ఉన్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.